బీసీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు నగరంలోని ధనలక్ష్మీపురం కల్పన రెసిడెన్స్ నందు కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వంలో 8 చిత్రాలు నటించిన యువ నటుడు శ్రీరామ్ హీరోగా నటిస్తున్న డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా చిత్రీకరణ సోమవారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ముఖ్య నటీనటులతో చిత్రీకరణ నిర్వహించారు. ఈ చిత్రంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత డాక్టర్ బాబు అగస్తీస్ ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రంలో రవి శర్మ విలన్గా, మిథున్ ప్రియ, మేఘన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల సన్నాహాలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్రంలోని నటీనటులు, సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కనిపిస్తాయి. తెలుసా ₹1000 అన్నా కొంచెం ముందుకు రండి అన్న మీరు లోపలిగా మాట్లాడుతున్నారు. మీరు వచ్చినా కానీ అందుకు కూర్చోబెడతారా? పార్కింగ్ కనుక్కోండి, కూర్చోండి. చూడండి వాళ్ళు నవ్వుతో చూడండి. ఇదే నీకు నచ్చింది పెట్టుకో. నేను యూట్యూబ్లో ఒకరైనా నిన్ను అడిగదా? కనీసం సార్ దిగండి, డోర్లు వేయండి, మీరందరూ ఇట్లండి సార్. కారు ముందుకు మూవ్ చేయండి సార్, తీసుకెళ్ళిపోండి. ఓకే రండి సార్, రండి. డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా షూటింగ్ జరుగుతుంది. వీళ్ళు శ్రీరామ్ గారు హీరోగా నటిస్తున్నారు. తర్వాత కృష్ణకిషోర్ గారు డైరెక్టర్గా ఉన్నారు. నెల్లూరుకి మన ఎప్పుడు ఎవర్ గ్రీన్ హీరో శ్రీరామ్ గారు, ఎవర్ గ్రీన్ డైరెక్టర్ కృష్ణకిషోర్ గారు. నన్ను కూడా ఒక పాత్ర చేయమంటే నేను కూడా దీంట్లో హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను. మంచి కథ, మంచి డైరెక్షన్లో అద్భుతమైనటువంటి చిత్రీకరణ జరుగుతుంది. ఇది త్వరగా నెల్లూరు పరిసర ప్రాంతాల్లోనే నెల్లూరు నటీనటుల చేత ఇది నిర్మించబడి థియేటర్లో రిలీజ్ అయ్యి మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. డేరింగ్ అండ్ డాషింగ్ చిత్రం ప్రారంభించాం. కల్పన స్టాండర్డ్లో అద్భుతంగా బ్రహ్మాండంగా మినిస్ట్రీ క్యారెక్టరు, పోలీస్ క్యారెక్టరు, విలన్ గ్యాంగు బ్రహ్మాండం జరిగిందండి. ఈరోజు మాకు డేరింగ్ అండ్ డాషింగ్కి డైరెక్టర్గా శ్రీ కృష్ణకిషోర్ గారి డైరెక్షన్లో నేను ఇది 4వ చిత్రం చేస్తున్నాను. మరియు మాకు శ్రీయా కంపెనీ ఎండి గారు మా కళాకారులు అంటే ఎంత అభిమానం కాబట్టి సార్ గారు కూడా దీంట్లో ఒక హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది. ఆయన తరపున దాదాపు 6-7 మంది దాకా వాళ్ళందరూ క్యారెక్టర్ చేస్తున్న శ్రీయా కంపెనీ నుంచి చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్లు వచ్చి రవి శర్మ గారు మెయిన్ విలన్గా చేస్తూ, మరియు వాసన్న గారు మరియు వీళ్ళు హరికృష్ణ గారు అంతా మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారండి. దీంట్లో 2వ హీరోగా సలాం అనే అబ్బాయి కూడా చేస్తాడు, విజయవాడ నుంచి వచ్చాడండి. ఈ సినిమా బ్రహ్మాండంగా మనం విజయదశమి కానుక ఒక లుక్ రిలీజ్ చేసి సంక్రాంతి కానుక రిలీజ్ చేస్తాం. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. దీనికి హీరోయిన్గా మా మేఘన మరియు మిథున్ ప్రియ గారు ముఖ్యమైన పాత్ర. ఆమె నాకు చెల్లెమ్మగా చేస్తుంది, ఆమె హీరోయిన్గా చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఇది మా కలయికతో 3వ సినిమా అండి. వేటలో మేడం చేసింది, మరియు మైండ్ గేమ్లో చేసింది, దీంట్లో కూడా చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా త్వరలో వస్తుందని కోరుకుంటూ మీ శ్రీరామ్. డేరింగ్ అండ్ డాషింగ్ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. నేను మా తమ్ముడు శ్రీరామ్ కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా. ఇందులో శ్రీరామ్ ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. నెల్లూరు టౌన్లో ఉండే రెండు గ్యాంగ్స్ మధ్య జరిగే ఒక గ్యాంగ్ వార్ ఈ సినిమా. ఇందులో మా శ్రేయభిలాషి, ఎప్పుడు మా వెనంటూ ఉండే అగస్టస్ సార్ ఇందులో
ఒక పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలాగే మాకు ఎప్పుడు అందుబాటులో ఉండే మా మైండ్ గేమ్ ప్రొడ్యూసర్ వసతి సార్ కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అలాగే శర్మ గారు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్గా మిథున ప్రియ, మేఘన అమ్మాయిలు హీరోయిన్గా చేస్తున్నారు. ఇది ఫస్ట్ షెడ్యూల్ ఇప్పుడు జరుగుతుందండి. ఇది అయిపోయిన వెంటనే సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తాము. అలాగే సంక్రాంతికి అనుకూల సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాము. మీ అందరూ ఆశీస్సులు కావాలి. ఫస్ట్ అవకాశం కల్పించిన డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారికి, అలానే మొదటగా మైండ్ గేమ్ మూవీని ప్రారంభించాము. ఇప్పుడు మన డేరింగ్ అండ్ డాషింగ్ హీరోలో శ్రీరామ్ గారు నటిస్తున్న హీరో శ్రీరామ్ గారికి, అలానే కళాకారులు అంటే మక్కువ చూపిస్తున్న మా అన్నగారు అగస్త్య అన్న గారికి ఎల్లవేళలా కళాకారులంతా రుణపడి ఉండాలి. మరి ఈ మూవీలో నాకు కూడా ఒక విలన్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. డేషింగ్ అండ్ డాషింగ్ కొత్త సినిమాలో హీరో చెట్టు క్యారెక్టర్గా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి, అలానే ప్రొడ్యూసర్ గారికి నా కృతజ్ఞతలు. అలానే ఈ సినిమాకి తోడ్పడినటువంటి మన అసిస్టెంట్ సార్, ఇంతకుముందు మైండ్ గేమ్ సినిమాకు కూడా ఎంతగానో కృషించి మాకు ప్లేసెస్ కానీ షూటింగ్కి చాలా సహాయపడ్డారు. అలానే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను.